కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఎమ్మెల్యే చినరాజప్పను మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కలిశారు. క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగా కలిశామని నేతలు తెలిపారు. గతంలో తమ మధ్య మంచి స్నేహబంధం ఉండేదని ముద్రగడ అన్నారు. తనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆసుపత్రికి వచ్చి తనను పరామర్శించారని చెప్పారు. రాజప్ప అనారోగ్యంతో ఉన్నారని, అందుకే ఆయనను పరామర్శించారని ముద్రగడ స్పష్టం చేశారు. ఇరువురి భేటీపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మంత్రి ముద్రగడ పద్మనాభం క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా ఆయన కలిశారని తెలిపారు. గతంలో తమ మధ్య మంచి స్నేహం ఉండేదని ముద్రగడ పద్మనాభం అన్నారు. ఇక తనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా ఆసుపత్రికి వచ్చి తనను పరామర్శించారని చెప్పారు. ఇక రాజప్ప అనారోగ్యంతో ఉన్నారని, అందుకే ఆయనను ఇప్పుడు పరామర్శించాలని ముద్రగడ స్పష్టం చేశారు. ఇక వీరి ఇరువురి భేటీపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు ఫోన్ లైన్ లో అందిస్తారు. యమున, చూసుకుంటే గనక కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలు అయితే మాత్రం పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్పన్ అయితే మాత్రం మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకులు ముద్రగడ పద్మనాభం అయితే మరి చేపటి కింద అయితే మాత్రం కలవడం జరిగింది. దీనికి సంబంధించి అయితే మాత్రం ఈ చర్చ అనేది ఒక ఆసక్తికరంగా రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరంగా మారింది. అంటే వీరువురు ఎందువల్ల కలిశారు అనే దాని మీద అయితే మాత్రం అప్పుడే వీరి కలయిక నుంచి కూడా అప్పుడే పలు చర్చలు అయితే జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఏంటని చెప్పి ముద్రగడని, అదేవిధంగా నిమ్మకాయల రాజప్పని ఆరా తీయగా వారు ముద్రగడ చెప్పిన దాని ప్రకారం అయితే మాత్రం నిమ్మకాయల రాజప్ప గారిని మర్యాదపూర్వకంగా కలిశాను. గతంలో మా ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉండేది. కాకపోతే మొన్న అనారోగ్యం పాలైనప్పుడు నన్ను మెడికల్ ఆసుపత్రికి వచ్చి మెడికల్ హాస్పిటల్కి వచ్చి నిమ్మకాయల చినరాజప్ప అయితే నన్ను పరామర్శించారు. ఈ నేపథ్యంలోనే నేను ఈ మధ్య అనారోగ్యానికి గురైన రాజప్పను వారు క్యాంప్ కార్యాలయానికి వచ్చి పరామర్శించడం జరిగింది. ఇది ఒకటే తప్ప మరొకటి ఏది కాదు అని చెప్పేసి ముద్రగడ పద్మనాభం అయితే మాత్రం చెప్పడం జరిగింది. అంటే మీరు ఏమనుకున్నప్పుడు కూడా మీడియా అడిగిన ప్రశ్నలకి అయితే మాత్రం మీ ఇరువురు భేటీ మధ్య ఏమైనా అంతరార్థం ఉందని చెప్పి మీడియా ప్రశ్నించగా వారైతే మాత్రం ఎటువంటిది ఏమీ లేదు, మా ఇద్దరం కూడా గతం నుంచి కూడా మంచి స్నేహితులు. కాకపోతే మన అనారోగ్యం పాలైనప్పుడు నన్ను మెడికవర్కి వచ్చి నన్ను పరామర్శించి నాకు మంచి మనోధైర్యాన్ని ఇచ్చాడు. నాకు ఆప్తమిత్రుడు రాజప్ప అని చెప్పేసి ముద్రగడ పద్మనాభం అయితే చెప్పడం జరిగింది. దీంతో పాటు కూడా రాజప్ప కూడా చెప్పడం జరిగింది, మా గతంలో కలిసి పనిచేసాం. ఈ నేపథ్యంలోనే మా ఇద్దరి మధ్య స్నేహం ఉన్నందున ఈ రోజు నన్ను పరామర్శించడానికి ముద్రగడ పద్మనాభం వచ్చారని చెప్పేసి నిమ్మకాయల రాజప్ప కూడా తెలపడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక ఆసక్తికరమైన చర్చ అయితే నడిచింది. అంటే ఇరువురు కలయిక మధ్య ఏమైనా అంతరార్థం ఏమైనా ఉందా? ముద్రగడ పద్మనాభం అనేది వైఎస్ఆర్సీపీలో ప్రతిపక్షంలో ఉన్నారు, అధికార పక్షంలో రాజప్ప ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇరువురు కలయిక మధ్యలో ఏమైనా అంతరార్థం ఉందని చెప్పేసి పలువురు అయితే మాత్రం అటు తెలుగు తమ్ముళ్ళు కావచ్చు, ఇటు వైసీపీ నేతలు కావచ్చు గుసగుసలాడుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇంచుమించుగా ఒక గంట నుంచి అయితే మాత్రం ఈ చర్చ అయితే జిల్లా వ్యాప్తంగా నడిచింది. అయినప్పటికీ వారిద్దరూ బయటకు వచ్చి మా ఇద్దరి మధ్య అటువంటిది ఏమీ లేదు, ఇద్దరు స్నేహితుల వల్ల ఏదో ఆయన నన్ను పరామర్శించడానికి వచ్చారు తప్ప మరో ఒకటి ఏం కాదని చెప్పి నిమ్మకాయల రాజప్ప అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ముద్రగడ పద్మనాభం కూడా మా ఇరువురు మధ్య అయితే మంచి స్నేహ సంబంధం ఉండడం వల్ల ఆయన మంచి స్నేహితుడు, నాకు ఆయన అనారోగ్య పాలవడంతో నేను వచ్చి మర్యాదపూర్వకంగా కలిసి తప్పించి మరొకటి ఏది లేదని చెప్పి ముద్రగడ పద్మనాభం కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఒక గంట నుంచి అయితే మాత్రం కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక ఏదైతే దీని మీద హాట్ చర్చ అయితే నడిచిందని చెప్పొచ్చు. యమునా, థ్యాంక్ యూ కామేశ్వరరావు. నేను